తూర్పుగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. రాజానగరం నేషనల్ హైవేపై లారీలో తరలిస్తున్న 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు. వైజాగ్ నుండి తమిళనాడుకు అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. గంజాయి విలువ 10 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రాముడు పూజ పూజకి అనే గుడ్ ఈవినింగ్ అనే కవర్లే ముద్దాయిలు ఇద్దరు వాళ్ళిద్దరు ముద్ద అలా పెడతావా రే రమేష్ ఓకే ఓకే సార్ TN 88B5961 దీంట్లో 100 కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళని విచారించగా ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర 100 కేజీ గంజాయి 4 లక్షల రూపాయలు కొని తమిళనాడు తీసుకెళ్లి వాళ్ళ సొంత ప్రాంతమైన సేలం జిల్లాలో విడివిడిగా సుమారు 10 లక్షల రూపాయల దాకా మేము అమ్ముతామని చెప్పేసి వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళిద్దరిని రాజానగరం సిఐ గారు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ 340 అండర్ సెక్షన్ NDPS యాక్ట్ కింద నమోదు చేశారు. 100 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా లారీని కూడా స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్ పంపుతున్నాము. అట్లాగే లారీని కూడా కోర్టుకు పంపుతాము. దీన్ని ఎవరైతే సోర్స్ ఉందో ఎక్కడైతే అన్నారో ఆ సమాచారం కొరకు ఒక టీంను కూడా పంపడం జరిగింది. ఆ టీం ద్వారా వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు దాకా జనవరి నుంచి ఇప్పుడు దాకా 7 కేసులు నమోదు చేసి 506 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్న రాజానగరం పోలీస్ స్టేషన్లో 22 మంది ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 30 లక్షల విలువ గల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇదే కంటిన్యూగా చేస్తాం. మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నింటిలో కూడా మా యూనివర్సిటీ ఉంది, GSL కాలేజ్ ఉంది, అట్లా గైట్ యూనివర్సిటీ ఉంది, అన్నింటిలో కూడా జూనియర్ కాలేజ్ అన్నింటిలో కూడా మా ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన సదస్సులు పెడుతున్నాం. మేనేజ్మెంట్ వారికి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇట్లాంటి మత్తు పదార్థాలు ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేసినా, పెడ్లర్స్ అమ్మడం కానీ తాగడం కానీ చేసినా కానీ వాళ్ళందరి మీద సమాచారం పెట్టి